నమస్తే, గుడ్ మార్నింగ్ జేబీఎం. నేను డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ బాల మహానాడు. కవిత పార్టీ పెట్టి బీజేపీ మీద విరుచుకుపడుతుంది. ఆమె ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి బీజేపీతో రాసుకొని పూసుకొని తిరిగినమాట వాస్తవం కదా. ఆమె లిక్కర్ కేసు నుంచి బయటికి రావడంలో బీజేపీ సహకారం చేయడం వాస్తవం కదా. ఎన్ని లంగమాటలు ఎందుకు మాడతారు కవిత మీరు? మీ నాయన తిడుతుంది. మీ నాయన బంద్ చేసింది ఎవరు? నువ్వు మీ అన్న కదా. దాని నీ పాత్ర లేదా? నీ పాత్ర ఉందా లేదా? డమ్మీ ఆయన బంధించేసింది ఎవరు? నువ్వే కదా. నీకోసమే కదా ఆయన సుప్రీంకోర్టు వరకు పోయి మీ అన్న వచ్చిండు, మీ బావ వచ్చిండు, మీ నాయన ఫోన్ చేసి మాట్లాడిండు. ఇవన్నీ వాస్తవాలు కదా కవిత. కవిత దానికి ఎందుకంటున్నానంటే, నువ్వు వయసులో నాకన్నా పెద్దగా 60-70 ఏళ్ళ ముసలాం ఏం కాదు. అఫ్కోర్స్ నువ్వు నేను ఒకటే ఏజ్ ఉండొచ్చు. నువ్వు దొరసాని కాబట్టి బాగా చదువుకున్నావు కాబట్టి, మీ నాయన పెట్టిన పార్టీలో వచ్చి ఉన్నావు కాబట్టి నీకు పార్టీ పెట్టినావు. బ్లాక్ మెయిల్ ఉంది కాబట్టి పార్టీ పెట్టినావు. ఎందుకంటే పార్టీ పెడితే ఈడీ రైడింగ్ ఉంటుంది కాబట్టి పెట్టినావు పార్టీ. అంతేగాని నీ వల్ల ఏం కాదు. బీజేపీ మీద ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. అంటే ప్రజలు పిచ్చాలనుకుంటున్నావా కవిత? నేను నడిపించేదే బీజేపీ వాళ్ళు. నువ్వు ఎన్నుకునేది బీజేపీ, కాంగ్రెస్ నడిపిస్తే నువ్వు నడుస్తున్నావు. నీకంత సినిమా లేదు. బీజేపీని తిట్టే సినిమా నీకు లేదు. నేను వాళ్ళే తిట్టమంటున్నారు, వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా. దానికి తోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నీతో కలిసి ఉన్నాడు. నేను మా బీసీలకు మన ఆరకృష్ణ మోడీని ఎత్తుకుంటున్నాడు. మందకృష్ణ ఫస్ట్ నుంచి ఆరకృష్ణ ఫస్ట్ నుంచి బీజేపీ వారసులు వాళ్ళు. వాళ్ళకు సిగ్గుశరం లేదు, ఇంత జ్ఞానం లేదు. డబ్బులు మస్తుగా నా దగ్గర, వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కూడా. కానీ వాళ్ళు పాట పెట్టి కనుక ప్రజలందరినీ మభ్యకం చేసుకుంటే, ప్రధానంగా మాలను దగ్గర తీసుకుని ఉంటే ఇవాళ రాజ్యాధికారం బీసీలకు, ఎస్సీలకు వచ్చేది. కానీ మా వాళ్ళు డబ్బులు ఉన్నా కానీ భయపడతారు. ఎందుకంటే కులం తక్కువ అని వీళ్ళకి పెంచుకుంటారు. కాబట్టి కవిత మాటల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. అయితే మాకు వచ్చిన నష్టం ఏంటంటే, మా వాళ్ళు దయచేసి మీరు ఆ పార్టీలో జాయిన్ కాకండి. అవసరమైతే మీరు పార్టీ పెట్టండి. బీసీలు పార్టీ పెట్టండి, ఎస్సీలు పార్టీ పెట్టండి, ఏమీ కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, రాజ్యాంగాన్ని అత్యధికంగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళు అగ్రకులాలు. వాళ్ళు రాజకీయం వైపు వెళ్తుంటే మనం ఓట్లకు డబ్బులు తీసుకొని మనం ఓట్లు వేసుకొని ఇక్కడనే ఉంటున్నాం. ఇదే బందికాలంలో ఉంటున్నాం, ఇదే బానిసలుగా బతుకుతున్నాం. మనది ఒక బతికేనా? శిశు చెప్పినట్టుగా మనది ఒక బ్రతికైనా, కుక్కల వల్లే పందుల వల్లే అన్నట్టుగా ఎంతకాలం కడుక్కొని తింటామని చెప్పండి. ఓట్లు మనవి ఉన్నాయి, జనాభా మనం ఉన్నాము. మన వయసు ఉన్నటువంటి పిల్ల ఆమె పార్టీ పెడితే ఏమాత్రం సిగ్గుచారం ఉందా మా బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ? కాబట్టి ఆమె చూసి నేర్చుకోండి. షర్మిల పార్టీ పెట్టింది. షర్మిల మందకృష్ణ కంటే ఏంటి ఆరకృష్ణ కంటే చిన్నది. కవిత బహుశా నా ఏజ్ కావచ్చు. నేను అనుకుంటున్నాను నా ఏజ్ అని 45 సంవత్సరాలు, 46 సంవత్సరాలు కావచ్చు. అంతకన్నా ఎక్కువ 50 ఏళ్ళు అయితే లేవు ఆమెకు. మరి మీకేం పోయే కాలం? జాతిని ఎందుకంగా బిచ్చగలం అరుస్తున్నారు. కాబట్టి కవిత చూశాను, మీకు సిగ్గుచర్య తీసుకొని పార్టీ పెట్టండి. పెడదాం, అందరం కలిసి ఒక పార్టీ పెడదాం. కవితను నడిపించే వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తున్నారు. మనం పార్టీ పెడితే మన ఓట్లు మనం వేసుకుందాం. వాళ్ళకి ఓట్లు వేయడం మానేద్దాం. ఎప్పటి నుంచి బీసీ పార్టీ ఎవరైతే పెడతారో బీసీలకు ఓట్లేద్దాం. ఎస్సీ పార్టీ పెడితే ఎస్సీలకు బీసీలు కలిస్తే అగ్రకులాలు అసలు అడ్రస్ లేకుండా పోతాయి. కానీ మనం బానిసలం కదా, మనకు సిగ్గు లేదు. కాబట్టి కవిత విషయాన్ని సిగ్గు తెచ్చుకొని
ఆర్కృష్ణ కావచ్చు, మందకృష్ణ కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా సరే రాజకీయ పార్టీలు పెడదాం మనం కూడా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్ పీవరావు.